హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతున్నట్లు వాటర్ బోర్డు ఆఫ్ అధికారులు అయితే ప్రకటించారన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసి మంజీరా ఫేజ్ 3 పెద్దపూర్ పంపులోని పంపు హౌస్ లో 35 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్టి ఎలక్ట్రికల్ ప్యానల్స్ ను తొలగించి అదేవిధంగా వాటి స్థానంలో కొత్త ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారన్నమాట. సో అదే సమయంలో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 మిల్లీమీటర్ డయా పంపింగ్ మెయిన్ పైప్ లైన్ లోని ఎయిర్ వాల్వ్ను అదేవిధంగా అలాగే సింగపూర్ నుంచి పెద్దపూర్ వరకు ఉన్న 2000 మిల్లీమీటర్ డయా గ్రావిటీ మెయిన్ పైప్ లోని ఎయిర్ వెంట్స్ ను మార్పిడి చేస్తూ మరమ్మతుల పనులు చేపట్టున్నారు. సో ఈ పనులు శనివారం ఉదయం నుంచి అంటే 8 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు సాగుతాయని వాళ్ళైతే ప్రకటించారు. సో ఆ ప్రకటనతో మంజీరా జలాల సరఫరా నగరానికి నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో 36 గంటల పాటు కొన్ని ప్రాంతాలకు లో ప్రెషర్ తో నీటి సరఫరా మరికొన్ని ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని, ప్రధానంగా ఫేక్పేట రిజర్వాయర్కు నీటి సరఫరా పూర్తిగా నిలుస్తుందని, బోజాగుట్ట ప్రాంతానికి తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా ఉంటుందని తెలిపారన్నమాట. మణికొండ, కోకాపేట, నార్సింగి అదేవిధంగా మంచిరేవుల తదితర ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని ఆయా ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్చరిక చేశారు. సో నేను చెప్పే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.